న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో యోప్తా యొక్క కంప్లీట్ చరిత్ర ఉంటుంది. 1 చాప్టర్లోనే యోప్తా గురించి చాలా ఎక్కువ విషయాలు రాయబడి ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ టైం ఉంది కనుక నేను షార్ట్ కట్గా చెప్పుకుంటూ వెళ్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అమ్మ నా వైపు చూస్తూ వినండి. యోప్తా ఒక వేశ్య కుమారుడు, ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు. ఒక వేశ్యకు ఎవరైనా పుడితే ఎలా ఉంటుంది? కన్నావ కంటే పుట్టిన వ్యక్తికి ఎక్కువ బాధ, అవునా కదా? సొసైటీలో ఆ వ్యక్తికి విలువ ఉంటుందమ్మా. రే నీకు తండ్రి ఎవరో తెలియదురా అంటారు, అవునా? నీ తండ్రి పేరు ఏంటంటే వేశ్య కొడుక్కి తండ్రి పేరు ఉంటుందా? మనందరినీ ఎవరు అడిగినా మనం వెంటనే చెప్పగలం మన తండ్రుల పేరు. కానీ యోప్తాకి అంత ధైర్యంగా చెప్పుకునే అంత పరిస్థితి లేదు. ఆయన ఎవరు లెక్క చేయట్లేదు. అందుకే వాళ్ళ అన్నలు కూడా, సహోదరులు కూడా ఆయన్ని వెలివేశారు, తోలివేశారు. ఇక్కడ ఉండొద్దు నీవు అని వెలివేశారు. ఎంత బాధండి, ఎంత దుఃఖం. చూడండి, ఆయన పొరపాటు ఏమన్నా ఉందంటారా? ఆయన ఒక వేశ్యకు పుట్టడానికి ఆయన తప్పిదం ఏమైనా ఉందంటారా? ఆయన ప్రమేయం ఏమైనా ఉందంటారా? ఈ రోజుల్లో ఒక మాట చెప్తున్నాను వినండి. ప్రభు ఇది ఎవరి కొరకు మాట్లాడుతున్నారో తెలీదు. మనం చేయని తప్పుకు మనం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఏమై కరెక్ట్? మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు. నా డ్యూటీ అయింది కదే, అది నా డ్యూటీ అయిపోయింది. డైలీ నా తప్పే ఉండదు, నా పొరపాటే ఉండదు, నా ప్రమేయమే ఉండదు. కానీ నేను దానికి శిక్షను అనుభవించాలి, ప్రతిఫలాన్ని అనుభవించాలి. చాలామంది జీవితాలు అలా ఉంటాయి. భార్యలు కొంతమంది, భర్తలు కొంతమంది, ఈవెన్ పిల్లలు కూడా కొంతమంది వాళ్ళు చెయ్యని నేరానికి వాళ్ళ ప్రమేయం ఏమి లేకపోయినా నిందించబడేవారు ఉన్నారు, దూషించబడేవారు ఉన్నారు, వెలివేయబడేవారు ఉన్నారు. మీకు గుడ్ న్యూస్, మనందరికీ గుడ్ న్యూస్. మన నిందలను, మన అవమానాలను, మన కన్నీరును దేవుడు చూస్తున్నారు. ఎవరు? జీవము కలిగిన దేవుడు చూస్తున్నారు. దేవుడు చాలా అద్భుతమైన దేవుడు. నీతి నిమిత్తం, అవునా? అంటే మీరు చెయ్యని తప్పు కోసం మీరు దూషించబడతా ఉంటే, హింసించబడతా ఉంటే సంతోషించి గంతులు వేయండి. బాధపడొద్దు, అవునా? దుఃఖపడొద్దు, కన్నీరు కార్చొద్దు. తప్పు చేసి హింసించబడితే, తప్పు చేసి దూషించబడితే బాధపడాలి, అవును కదా? నేను చేసిన తప్పును బట్టే కదా నన్ను నిందిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు అని. నీ పొరపాటు ఏమీ లేకపోయినా ప్రజలు నిన్ను నిందిస్తున్నారా? యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్. ధన్యురాలివి, ధన్యునివి. బైబుల్లో ఉన్న ధన్యతలు చాలా వెరైటీగా ఉంటాయి. ఏ తప్పు చేయకపోతే, దూషించబడితే ధన్యునివి. ఏ పాపం చేయకపోయినా వెలివేయబడితే నీవు ధన్యురాలివి, ధన్యునివి. బాధపడద్దు. ఏం చేయాలి? సంతోషించి గంతులు వేయాలి. యోప్తా అదే చేశాడు. యోప్తా అదే చేశాడు. అయ్యా నా తప్పిదమేమీ లేదయ్యా, నా పరిస్థితి ఏమీ లేదయ్యా, నా ప్రమేయం ఏమీ లేదయ్యా అని 11 చదవండి.
కాబట్టి యోప్తా అలో ఆ మాట అట్లే చేసుకోవాలి. అప్పుడు యోప్తా యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి వినిపించుకున్నాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, తన యొక్క జనుల దగ్గరికి వెళ్ళలేదు. అయ్యా నా పరిస్థితిలో ఉంది, నా స్థితిలో ఉంది అని తన సంగతి వారి దగ్గర చెప్పుకోలేదు. తన సంగతి అంతయు ఎక్కడ చెప్పుకున్నాడు? హలో సంగమా, మీరెక్కడ చెప్పుకుంటున్నారు? మీ బాధ, మీ కష్టం, మీ ఇబ్బంది, మీ నింద, మీ అవమానం ఎక్కడ చెప్పుకుంటున్నారు? పార్టీ వాళ్ళతో చెప్పుకుంటున్నారా? పోలీసు వాళ్ళతో చెప్పుకుంటున్నారా? పక్కింటి వాళ్ళతో చెప్పుకుంటున్నారా? తప్పు. దేవుని బిడలం మన సంగతి అంతా ఎక్కడ చెప్పుకోవాలి? యోప్తాలాగా దేవుని సన్నిధిలోనే మన సంగతి అంతా చెప్పుకోవాలి. అంతేనమ్మా? భర్తతో చెప్పుకున్నా వేస్ట్, భార్యతో చెప్పుకున్నా వేస్ట్, పిల్లలతో చెప్పుకున్నా వేస్ట్, ఫ్రెండ్స్తో చెప్పుకున్నా వేస్ట్, పొలిటికల్ లీడర్స్తో చెప్పుకున్నా వేస్ట్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకే దేవుడైన యేసయ్యతో మన సంగతి చెప్పుకొందుముగాక. చెప్పుకుంటారా? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మన సంగతి అంతయు దేవునితో చెప్పుకోవాలి. మందిరంలోకి వచ్చి మన సంగతి అంతయు దేవునితో చెప్పుకోవాలి. అన్న ఎక్కడ చెప్పుకుంది? అన్న ఎవరితో చెప్పుకుంది? దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించింది. ఇలాంటి వాళ్ళు సంఘములో లేపబడుదురుగాక. వారి బాధ, వారి కన్నీరు, వారి దుఃఖం, వారి హేళన, వారి అవమానం, వారి నింద ప్రభువు సన్నిధిలోనే చెప్పుకొందురుగాక. ప్రజలతో చెప్తే హేళన, ప్రజలతో చెప్తే అవమానం, ప్రజలతో చెప్తే వాళ్ళు మన బలహీనతలను బలంగా చేసుకుంటారు. యోప్తాలో నుంచి నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆయన తన సంగతంతయు దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడు. ఇది బెస్ట్ హ్యాబిట్ అన్నమాట. మీ అందరికీ దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఇది మీకు అలవాటమును గాక. ఈ మధ్యలో దేవుని కృపను బట్టి ఆరోగ్యం ఇంకా పాడైపోయినా పర్వాలేదని దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఫాస్టింగ్స్ ఉంటున్నాను. సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, వేరే మార్గం కనబడట్లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి మందిరంలో పడి ఏడుస్తున్నాను. ప్రభువా నువ్వే చేయాలి, నువ్వే చేయాలి, నువ్వే చేయాలి. దేవుడు నమ్మకమైన వాడు, కృప చూపెడుతున్నాడు. మీకు కూడా నేను చేస్తున్న దాన్ని చెప్తున్నాను. ఇదే మనకు మంచి మార్గం, ఇదే మనకు శ్రేష్టమైన మార్గం. వద్దు, మా అమ్మ ఉంది కదా, మా నాన్న ఉన్నాడు కదా, మా అన్న ఉన్నాడు కదా, వద్దు, ఎవరు లేరు, ఉన్నా వేస్ట్. ఎవరి దగ్గరికి మనం వెళ్ళొద్దు, ఎవరితో చెప్పుకోవద్దు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. మన మొర వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యోప్తాలో నుంచి నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం అది. ఎంతమందికి ఈ మాట ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది? దయచేసి ఈ మాటను మీరు రిసీవ్ చేసుకోండి, ఈ మాటను పొందుకోండి, ఈ మాటను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏ మాట? మీ సంగతి. మనకు ఉంటాయి కదా, చాలా విషయాలు ఉంటాయి, మనం షేర్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. ఏం చేయాలి? ఎక్కడ షేర్ చేయాలి? ఎవరితో షేర్ చేయాలి? దేవుని సన్నిధిలో దేవునితో షేర్ చేసుకోవాలి. తెలుసా, ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. అవర్ గాడ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఆయన కంటే ఇంకా మంచి శ్రేష్టమైన స్నేహితుడు ఇంకెవరు ఉండరు, ఉండనే ఉండరు. ఈజ్ అవర్ బెస్ట్ ఫాదర్.
దేవుడు మనకు శ్రేష్టమైన తండ్రి. ఆయన కంటే గొప్ప తండ్రి ఎవరు లేదు. అందుకేం చేయాలి? ఆయన సన్నిధిలో మన సంగతి అంత మాట మళ్ళీ చదవండి, ఎంత బాగుంటుంది. అప్పుడు యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడు. హలో, దేవుని సన్నిధిలో తన సంగతి అంతా వినిపించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? 4వ వచనం 11:4 చాలు. ఎవరైతే తోలివేశారో, ఎవరైతే వెలివేశారో, ఎవరైతే వేశ్య కుమారుడు అన్నారో వాళ్ళే యోక్తా దగ్గరికి వెళ్ళయ్యా, నీ దండం పెడతావు, మాకు నాయకునిగా ఉండు, మా పక్షముగా వచ్చి యుద్ధం చేయి అని ప్రతిమిలాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. యొప్తా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన సంగతంతా వినిపించాడో, దేవుడు యొప్తాను హెచ్చించడం మొదలుపెట్టాడు, గొప్ప చేయటం మొదలుపెట్టాడు. యొప్తాతో అవసరం పడేటట్లుగా దేవుడు చేశాడు. అందుకే వాళ్ళు వెళ్ళి యొప్తాను బతిమిలాడుకుంటున్నారు, రాయ్యా మా పక్షంగా యుద్ధం చెయ్యయ్యా. దేవుడు ఈ కార్యం మనందరి జీవితాల్లో జరిగించునుగాక. ఎవరైతే మనల్ని త్రోసివేస్తున్నారో, ఎవరైతే మనల్ని వెలివేస్తున్నారో, ఎవరైతే మనల్ని శత్రువులుగా చూస్తున్నారో, ఎవరైతే మనల్ని అవమానపరుస్తున్నారో వారే మన దగ్గరికి వచ్చి, వారే మనకు క్షమాపణ చెప్పి, వారి మీద మనల్ని యజమానులుగా పెట్టుకుందురుగా. చెప్పుకున్నారా? ఆమె చెప్పుకున్నారా? వద్దా మీకు? మన దేవుడు లాంటి వాడు తెలుసా? మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా ప్రార్థన అదే, నాకు వ్యతిరేకముగా పనిచేసే వారందరూ ఖచ్చితంగా ఒక రోజున నా యొద్దకు దేవుడు తీసుకొస్తాడనే ఒకే ఒక విశ్వాసంతో బ్రతుకుతున్నారు. ఇట్ ఈస్ మై ఫెయిత్. మిమ్మల్ని కూడా దేవుడు మీ శత్రువుల ఎదుట గణపరుస్తాడు. ఎప్పుడు? మీ సంగతి అంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంటే. పాపం యొప్తా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు, ఎదురు తిరగలేదు, తిరగబడలేదు, కొట్లాడలేదు, ఫైట్ చేయలేదు, మౌనముగా వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఆ దమ్ము ఉండాలని. హీరోయిజం అంటే అదే, 10 మందిని కొట్టేసిపోవటం కాదు. 10 మంది నిన్ను తిడుతుంటే నోరెత్తకుండా మౌనంగా వెళ్ళిపోయే దమ్ము ఉండాలి. దట్ ఈస్ రియల్ హీరోయిజం. ఆమె చెప్పరే, 10 మంది 10 వైపుల నుంచి 10 మాటలు అంటా ఉంటే నీ నోటికి తాళం వేసుకోవడం, దట్ ఈస్ ద రియల్ హీరోయిజం. ఎంతమందికి ఉంది ధైర్యం? ఎంతమందికి ఉంది పౌరుషం? ఎంతమంది దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు? యొప్తా మౌనంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో తన సంగతి చెప్పుకున్నాడు. ఎవరైతే తిట్టారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే వెళ్ళిపో అన్నారో వాళ్ళే యొప్తాను వెతుక్కుంటూ వచ్చారు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకే బైబిల్ చదువుతూ ఉంటే దేవుని మీద ఇష్టం ఎక్కువ పెరుగుతూ ఉంది నాకు, ఇంకా ప్రేమ ఎక్కువ పెరుగుతూ ఉంది, ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ దేవుని ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఎంతో సంతోషం, ధైర్యం వస్తుంది. ఏం కాదు, ఆయన ఉన్నాడు, చూసుకుంటారు. మన సోమవారం కూడా, లాస్ట్ సోమవారం జ్యోతిబాబాయ్ గారితో అన్నారంలో మీటింగ్ పెట్టాము. జ్యోతిబాబాయ్ గారు ఒక 10 నిమిషాల్లో వస్తాడనంగా, 15 గంటలో వస్తాడనంగా భయంకరమైన గాలులు, వర్షం.
అందరూ వచ్చి కూర్చున్నారు. జ్యోతిబాబాయ్ గారు బయలుదేరారు. అప్పటికి చాలా ప్రయత్నం చేశాం, కానీ తట్టుకోలేక వర్షానికి పక్కన మా బ్రదర్ వాళ్ళు ఇల్లు ఉంటే అందులోకి వెళ్ళిపోయాం. వెళ్ళి ఆరాధన చేశాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్య. ఎప్పుడు వర్షంలో కూడా, గాల్దుమ్ములో కూడా నీ ఉంటే నాకు చాలు యేసయ్య అని ఆరాధన చేసిన 10 నిమిషాలకి ఎక్కడికక్కడికి వాతావరణం క్లియర్ అయిపోయింది. మళ్ళీ వెంటనే జ్యోతిబాబాయ్ గారు వచ్చే లోపు మరలా మీటింగ్ స్థలానికి వచ్చి అన్ని సెట్ చేసుకొని మేము ఆరాధన చేస్తుంటే జ్యోతిబాబాయ్ గారు వచ్చారు. ఎంత చక్కగా జరిగిందంటే దేవుడు అద్భుతంగా ఆరాధన, ఆ మీటింగ్ జరిగించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంత కష్టం, కొంత ఇబ్బంది కలిగిన దేవుడు పూర్తిగా మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. అయితే మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఓపిక కావాలి, సహనం కావాలి, ఓర్పు కావాలి. తిరగబడొద్దు, నోరు జారొద్దు. మనకి ఎక్కువ నోటి దోల ఎక్కువ ఉంటుంది. సారీ టు సే దిస్. నోటి దురుసుతనం ఎక్కువ ఉంటుంది. గర్వపు మాటలు ఎక్కువ వస్తాయి. అహంకారంతో కూడిన మాటలు ఎక్కువ వస్తాయి. నో, we should not speak like that. We have to keep our mouth very silent. నిశ్శబ్దంగా ఉంచుకోవాలి, నోరు మూసుకోవాలి. జ్ఞానికి నోరెక్కడ తెరవాలో, నోరెక్కడ మూసుకోవాలో తెలిసిందంట. జ్ఞానికి, దైవికమైన జ్ఞానం కలిగిన వారికి ముయ్యాల్సిన స్థలంలో ముయ్యాలి, తెరవాల్సిన స్థలంలో తెరవాలి. ఇది జ్ఞానం. రివర్స్ ఏంటి తెలుసా? ఎక్కడ ముయ్యాలో అక్కడ ఓపెన్ చేస్తారు, ఎక్కడ ఓపెన్ చేయాలో అక్కడ మూస్తారు. దట్ ఈజ్ నాన్ సెన్స్, మూర్ఖత్వం. అది దేవుణ్ణి అడగాలి, ప్రభువా గివ్ మీ యువర్ డివైన్ విజ్డమ్. ఎస్, చూడండి యోప్తాకున్న జ్ఞానం చూడండి. 11-12. ఇరవై 25వ వచనం. హల్లెలూయా. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తెలుసా అక్కడ? రే పిచ్చోడా, ఎందుకు వస్తున్నావు నా మీద యుద్ధానికి? అసలు నీకు నాకేంటి సంబంధం? ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు తెలుసా?
యొప్తాకి ఆయనతో యుద్ధం చేయడం ఇష్టం లేదు. మాట్లాడితే వింటాడేమో అనుకున్నాడు. ఎప్పుడైనా మాటలతోనే మనం ప్రతిదాన్ని ఏం చేయాలి? పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. మాటల తర్వాత వచ్చేదేంటి? చేతలేగా అక్కడ దాకా రానియకూడదు. అవతలోడు బుద్ధి లేనోడు కనుక ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఇన్లా యొప్తా చాలా జ్ఞానంగా మాట్లాడు. చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇస్తున్నాడంటే ఈయనకి మొత్తం చరిత్ర తెలుసా లేదా? బిలాం ఏం చేశాడు, అంతకు ముందు వాళ్ళు ఎలా చేశారు, అరణ్యంలో వాళ్ళు ఎలా నడిచారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుని జ్ఞానం కలిగి ఉంటాడు. సామెతలు చెప్పేది అదేగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. యొప్తాను మనుషులు త్రోసివేశారు కానీ దేవుడు త్రోసివేయలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మనుషులు రిజెక్ట్ చేస్తారేమో కానీ దేవుడు ఎప్పటికీ రిజెక్ట్ చేయడు. మనుషులు మనల్ని రిజెక్ట్ చేశారని మనలో ఉన్న భక్తిని మనం కోల్పోకూడదు. భక్తి పరుల పక్షంగా దేవుడు భగవంతుడు ఎప్పుడూ కూడా న్యాయం తీరుస్తానే ఉంటాడు. భగవంతుడు తోడై ఉండేది భక్తులకే. భక్తిహీనులను శిక్షించి భక్తులను కాపాడతాడు భగవంతుడు అనబడేవాడు. యొప్తా భక్తి దేవుడు చూశాడు. యొప్తా యథార్థత దేవుడు చూశాడు. యొప్తా అవమానం దేవుడు చూశాడు. యొప్తా సహనం కూడా దేవుడు చూశాడు. ఏమున్నాయి సార్ మనలో? యొప్తాలో ఇన్ని ఉన్నాయి కదా, మనలో ఏమున్నాయి? యొప్తాలాగా నిందించబడుతున్నామా చెయ్యని తప్పుకి? యొప్తాలాగా చెయ్యని తప్పుకు నిందించబడుతూ కూడా ఓపికతో ఉన్నామా? యొప్తాకున్న భక్తి మనకుందా? యొప్తాకున్న జ్ఞానం మనకుందా? ఏముంది? దేవుడు మన జీవితంలో కదలాలంటే, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే ఏదో ఒకటి మనలో ఉండాలి కదా. ఊరకనే వచ్చి దేవుడు నీ విషయంలో కార్యం చేస్తాడా? ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించేస్తాను, టైం అవుతుంది కనుక. అదే 11వ అధ్యాయంలో 29 నుంచి 40 వరకు తర్వాత మీరు చదవండి. ఈరోజు హోంవర్క్ ఏంటంటే మీకు యొప్తా చరిత్ర మొత్తం చదవాలి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొత్తం మీరు హోంవర్క్ ఈరోజు చదవాలి. నా వైపు చూడండి. ఫైనల్గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఎంత చెప్పినప్పుడు వినలేదు కదా, నెక్స్ట్ యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి. పాత నిబంధన కాలంలో మొక్కుబడులు ఎక్కువ ఉండేవి. మొక్కుబడి కానుక కూడా ఉండేది. ఈ రోజుల్లో భక్తి ఎక్కువైపోయి మొత్తం పోయింది, ఏం లేదు. మీకు విషయం తెలుసా? ఆ రోజుల్లో దశమ భాగం, ప్రథమ ఫలం, స్వేచ్ఛార్పణ, మొక్కుబడి, కృతజ్ఞతార్పణ ఎన్ని చచ్చిపోతారు ఇవన్నీ పెడితే. ఇప్పుడు సంఘంలో, నేటి సంఘంలో అయితే ఇవన్నీ చెప్తే గుడికి రారుగా, రారు. కానీ పాత నిబంధన గ్రంథములో దేవుడు పెట్టిన సిస్టమ్, దశంభాగం మస్ట్ అండ్ షుడ్, ప్రథమ ఫలం కూడా మస్ట్ అండ్ షుడ్, స్వేచ్ఛార్పణ కూడా, తర్వాత కృతజ్ఞత కానుక. అంటే దేవుడు మోషే మోషే నియమించిన కానుక అంటే కుష్ఠరోగం నుంచి బాగైనందుకు నువ్వు వెళ్ళి కృతజ్ఞత కానుక వేసుకో. మొక్కుబడి, ఏదైనా ఒక విషయంలో ఒక మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడిని దేవుని సన్నిధిలో చెల్లించదు. సరే, ఇవి సెకండరీ చెప్తున్నాను. యొప్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా, నేను గెలిస్తే నా ఇంట్లో నుంచి మొదటగా ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో నేను దాన్ని నీకు
అర్పణగా అర్పించుకుంటారు. వెళ్ళాడు, దేవుడు జయాన్ని ఇచ్చాడు, ఆనందముతో జయధ్వనులతో ఇంటికి తిరిగి వస్తూ ఉంటే తన ఏకైక కుమార్తె తనను ఎదుర్కోవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. చాలా బాధపడతాడు యోక్త. బాధపడ్డాడు కానీ మొక్కుబడి విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. 15వ కీర్తనలో ఏముంటుంది? నష్టము కలిగినను మాట చదవండి. వాట్ ఇస్ దట్? అది ఒక ప్రమాణం మనం చేశామంటే నష్టం కలిగిన మాట తప్పకూడదు. కొంతమంది సింపుల్గా, ప్రభువా నీకు తెలుసు కదా, నీకు అంత తెలుసు కదా ప్రభు, ఏం తెలిసేది? అట్లా ఉండదు, తెలిసేదే ఉండదు. మాట అంటే మాటే. మనిషికి దేవుని దగ్గరైనా, బాగా వినండి మాట, మనిషికి దేవుని దగ్గరైనా మనుషుల దగ్గరైనా విలువను పెంచేది, వెయిట్ పెంచేది మాట మీద నిలబడడం, మాటను నెరవేర్చడం. దాని మీదనే మొత్తం బేస్ అయి ఉంటుంది. నువ్వు ఇచ్చే మాట, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చెప్పే మాట, దానికి కట్టుబడి ఉంటావా, దాన్ని మీరి చేస్తావా? దానిని బట్టే దేవుని దగ్గరైనా మనుషుల దగ్గరైనా నీకు విలువ ఉంటుంది. యోక్త దేవునికి మాట ఇచ్చాడు. ఎవరికి? దేవునికి మాట ఇచ్చాడు కనుక ఆ మాటను నెరవేర్చాడు. ఆ మాటను నెరవేర్చాడు. ఒక రకంగా చెప్పాలంటే తన ప్రాణం, తన కూతురు, అంతేనా, తన ప్రాణమైన కూతురుని ప్రభువుకి ఇవ్వడానికి వెనకాడలేదు. ఎవరి దగ్గర ఉందండి ఇంత త్యాగం, ఇంత సమర్పణ, ఇంత ప్రతిష్ట? ఎవరి దగ్గర ఉంది? 100 రూపాయలకు చచ్చిపోతాం. 100 రూపాయలు కానుకేయాల్సి వస్తే దాన్ని తీసి పక్కన పెడతారంట. నేను అయ్యగారు చెప్తున్నాడు. 2000 నోట్లు తీసి పక్కన పెట్టడమే, చేతి కొద్ది కానుకేసేటప్పుడు 1000 రూపాయలని తీసి పక్కన పెట్టడమే, 500ని కూడా తీసి పక్కన పెట్టడమే. దేనికోసం ఎత్తుకుతారంట? 10 కోసం ఎత్తుకుతారంట, కానుకేయడానికి. దేవుడు మనల్ని క్షమించునుగాక. యోక్త తన ప్రాణాన్ని ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేనికి? తన ప్రాణాన్ని ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయిపోయింది. మై టైమ్ ఈజ్ అప్. ఎవరు తన ప్రాణం? ఎవరు? తన కుమార్తె. గొప్ప విషయం ఏంటంటే తన కూతుర్ని కూడా ప్రభు కోసం బలైపోవడానికి సిద్ధపడేటట్లు పెంచాడు. అది గొప్ప విషయం. నీ తీర్మానం నాకేంటి అన్నలా పిల్ల అన్నదా? డాడీ నాకు చెప్పావా? నీది నాది నాది, ఇది నువ్వు తీసుకున్న తీర్మానం. నీ తీర్మానానికి, నీ మొక్కుబడికి నన్ను బలి చేస్తావా అనాలి. ఎవరైనా మామూలుగా పిల్లలైతే, మన పిల్లలైతే ఖచ్చితంగా అంటారు, నా బదులు నువ్వు చచ్చిపో అంటారు. వాస్తవానికి నన్ను ఎందుకు చంపుతావు, నువ్వు చావు, నా బదులు అంటారు. కానీ యోక్త కుమార్తె, యోక్తకున్న భక్తి కంటే ఎక్కువ కనబడుతుంది ఆ పిల్లలో. పెంచిన పిల్లల్ని ఒక్కరైనా చాలు, అంత పెంచాలి. నానా బాధపడొద్దు, నువ్వు దేవునితో తీర్మానం తీసుకున్నావు కనుక నాకు 2 నెలలు టైం ఇవ్వు, 3 నెలలు టైం ఇవ్వు, నేను నా కన్యత్వం గురించి ప్రలాపించిన తర్వాత నీ మొక్కుబడి ప్రకారం నువ్వు చేదువుగాక అని ఆ పిల్ల తనను తాను తన తండ్రికి అప్పగించుకుంది. ఎస్, ఇస్సాకు ఈ పిల్ల ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఆ అక్క చెల్లెళ్ళు, లేదా అన్నా చెల్లెళ్ళు. కట్టేసి కట్టెల మీద పెట్టిన ఇస్సాకు మాట్లాడాల. ఓకే నాన్న కానిచ్చేయి అన్నాడు. ఈ పిల్ల కూడా ఓకే నాన్న కానిచ్చేయి అన్నది. పిల్లలు అట్లా ఉండాలండి.